Joyful learning, soulful bonding. Admissions open. Birla Open Minds International School. Hunter Road Bypass, Warangal. Phone 9581553300. ఈరోజు కోమలికుంట ప్రాంతం ఇది గుండ్ల సింగారం గ్రామంలో ఇక్కడ గత 6 ఏళ్ల నుంచి పేదలు నివాసం ఉంటున్నారు. అదేవిధంగా మొన్న ఒక చోట గోపాలపురంలో అక్కడ కూడా 6-7 ఏళ్ల నుంచి పేదలు నివాసం ఉంటున్నారు. మొన్న గోపాలపురం కూల్చారు. ఇది మాకేం అడ్డం ఉండదులే అనుకున్నారు. ఇవాళ ఈ కోమలకొండ చెరువు ప్రాంతానికి వచ్చి ఇక్కడ కూల్చారు. అసలు మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం నుంచి ఆదేశాలు మీకు ఉన్నాయా, పైనుంచి ఉన్నాయా, లేదా మీరు సొంతంగా ఏదో టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారంట. కలెక్టరు, అలాగే పోలీసు, మున్సిపాలిటీ, ఇరిగేషన్, ఎవరి మీద పడతారు మీరు? ఎవరి మీద పడతారు? మీకు చేతనైతే బాగా ఉన్నాళ్ళ మీద పడండి. ఇప్పుడు ఇందాక మా సిపిఎం సోదరులు చెప్పేట్టుగా గోపాలపురం పక్కనేమో మొత్తం పెద్ద పెద్ద ఆక్రమణలో ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా చుట్టూ దాదాపు 54 ఎకరాల్లో పెద్ద పెద్ద ఆక్రమణ చేసేసుకున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అంటే ఈ స్థలం, ఈ కొద్ది స్థలాలు కూడా కొద్ది రోజులు ఆగి ఉంటే ఇది కూడా వాళ్ళు మింగేయాలి. ఇప్పుడు కూడా ఆ పెద్దవాళ్ళందరూ లేకపోతే రియల్టర్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు, వాళ్ళ కోసం మీరు మేలు చేస్తున్నారా? ఎందుకు వేసారు టాస్క్ ఫోర్స్ కమిటీ? ఒక్క పెద్దవాడి ఇల్లు తీశారని చెప్పండి. ఒక్క పెద్దవాడి ఇల్లన్నా ఈ వరంగల్ కానీ హనుమకొండ జిల్లాల్లో ఒక్కడు తీసినా సరే మేము మీకు మీ చేసిన మంచి పనికి మీకు ధన్యవాదాలు చెప్తాం. ఒక్క పని అటువంటి చేయకుండా పనికి మాలిన పనులను చేస్తూ ఈ విధంగా పేదవాడి జీవితాలతో ఆడుకోవటానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ పోనీ ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అంత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినాక పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నారండి? ఎక్కడ మీరు ఎవరు పట్టాలు ఖాళీ స్థలంలో పేదవాళ్ళు వేసుకుంటారు. అది కూడా వేసుకోకపోతే కబ్జా కోరులు పరమైపోద్ది. వాటిని కూడా మీరు ఆలోచన చేయరా? ఆలోచన చేసి ఎందుకు పెట్టారు 58 జీవో అనేది? ఎందుకు పెట్టారు చెప్పండి? 58 జీవో అర్థం ఏంటంటే ఎవరి ఆక్రమణలో పేదవాళ్ళు ఆక్రమణలో భూములు ఉంటే వాడికి పట్టా ఇవ్వాలనేది దాని అర్థం. అదేవిధంగా భూముల రెగ్యులరైజేషన్ ఎందుకు పెట్టారు చెప్పండి? పేదవాళ్ళ ఆక్రమణలో ఎవరైనా ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయాలని. ఒకవేళ మీకు ఏదైనా స్థలం అవసరం ఉంది, ఏం కడతారు చెప్పండి? మేము మా వాళ్ళని ఒప్పిస్తాం, మీరు ప్రత్యామ్నాయం చూపెట్టండి. మీకు అసలు ఉపయోగం లేదు, ప్రభుత్వానికి ఉపయోగం లేదు. ఇది ఎవరికి ఉపయోగం అంటే ఈ స్థానికంగా ఉండేటువంటి కబ్జా కోర్లకి, స్థానికంగా ఉండేటువంటి రియల్ దందా కోర్లకి, అదేవిధంగా కొమ్మక్కయ్యేటువంటి అధికారులకి ఉపయోగం ఉంటుంది. ఆ అధికారులు కొమ్మక్కైపోయి దాని కొత్త స్టోరీలు బిల్డప్ చేసి సిన్సియర్ ఆఫీసర్ లాగా సిన్సియర్గా వీళ్ళు ఏదో ప్రజలు ఈ సమాజాన్ని వాళ్ళే కాపాడుతున్నట్టుగా కాపాడాలంటే దొంగలు చాలామంది ఉన్నారు, మీకు పట్టుకోండి, మీకు మెడల్స్ వేస్తాం. కావాలనుకుంటే కబ్జా కోర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళండి. పేదాడి మీదకి వచ్చి మీ వీర ప్రతాపం చూపెడితే ఎట్లా స్వామి? పేదాడి జోలికి వచ్చి మీ పోలీసుల ప్రతాపం, మీకు ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చింది ఏంటంటే ప్రజలను రక్షించమని మీకు ఇచ్చారు. పోనీ మీకు పైనుంచి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఉందా చెప్పండి. అప్పుడు మీకు తప్పు రాదు. మీకు వాళ్ళ ఆదేశాలు ఏమి లేవు. ఆదేశం ఉంటే రాష్ట్రం అంతా రావాలి కదా, ఆదేశం ఉంటే రాష్ట్రం అంతా కూడా రావాలి కదా. రాష్ట్రం రాకుండా ఓన్లీ వరంగల్ జిల్లాలోనే ఎందుకు పెట్టారు, హనుమకొండ జిల్లాలోనే ఎందుకు పడ్డారు అంటే ఇక్కడ ఏదో ప్రయోజనం మీకు దాగి ఉంది. ఇంకో అంశం చెప్పాలి. ఈ కోమలకుంట చెరువు ఎప్పుడో 82లోనే దీన్ని డిస్మాంటిల్ చేశారు. ఎందుకంటే పక్కన ఎస్ఆర్ఎస్పి కాలువ కోసం ఇది ఉపయోగం లేదని దీన్ని డిస్మాంటిల్ చేసి పక్కన కాలువ తీశారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 1400 మందికి దీనిలోనే పట్టాలు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 40 మందికి పట్టాలు ఇచ్చారు. అంటే మీకు ఇష్టమైతే పట్టాలు ఇస్తారు ఇదే స్థలంలో, ఇష్టం కాదు కూల్చేస్తారా? మీకు ఏం జాలి దయా కరుణ ఏం లేవా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఎందుకంటే కోపం వస్తుంది, చెప్తాం బాధతో. వాళ్ళు దాచుకున్న అన్నం, బియ్యం, పప్పులు, ఉప్పులు చూసాం. ఆ పేదవాళ్ళు ఏం కరం బట్టి అక్కడికి వచ్చారు చెప్పండి? వాళ్ళు ఉన్నాళ్ళైతే అక్కడ ఉంటారండి? ఈ ఎండల్లో ఆ రేకుల కింద ఉంటారా? ఉన్నాళ్ళైతే వాళ్ళు అంతా లేనివాళ్ళు కాబట్టి ఏదైనా మాకు స్థలం వస్తుందని ఆశతో ఎటు గవర్నమెంట్ అందరికీ ఇవ్వలేదు. మీకు కుదరదు, మీకు చేత కాదు కూడా. మీరు అన్ని స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఖాళీ స్థలాలు మీరు చూడలేరు. మీరు చూడాలంటే మీ కింద అధికారులు మీకు సహకరించాలి, వాళ్ళు సహకరించరు. ఇందులో మంచి అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఇదిగో మీరు పేదవాళ్ళని వేసుకోండి, లేకపోతే ఇది కూడా కబ్జా కోర్లు
పరమైపోతుందని చెప్పారని చెప్తున్నారు. అందువలన ఈ పేదవాళ్ళకి న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. మీకు పరిధిలో మీకు తెలియకపోతే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ నోటీసులో లేకపోతే ఇమీడియట్గా వాళ్ళని పిలిపించండి. వాళ్ళని పిలిపించి ఆ పేదవాళ్ళకి న్యాయం చేయమని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇవాళ నేను మెసేజ్ కూడా పెట్టిన దాని తదుపరి మన ముఖ్యమంత్రి గారికి పెట్టాను, వాళ్ళ పిఏతో మాట్లాడాను, నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడాను. నేను పెట్టిన మెసేజ్ ముఖ్యమంత్రి గారు కూడా చూసి దాన్ని బట్టి ఈ అరెస్ట్ అయిన వాళ్ళని వదిలారని నేను భావిస్తున్నాను. లేకపోతే అసలు అరెస్టులే చేయాలండి. ఏం దొంగతనం చేశారండి వీళ్ళు? ఎవడి భూమిని కొట్టేశారండి? ప్రభుత్వ భూమే కదా ఇది. ప్రభుత్వ భూమిని కబ్జా కోర్లు పాలన పడకుండా కాపాడినందుకు వీళ్ళకి బహుమానం అరెస్ట్లా. అదేవిధంగా ఆడాళ్ళు మగాళ్ళు ఒక ఆడపిల్ల ఏడుస్తుంది, ఆ పిల్ల సర్టిఫికేట్లు కూడా తీసుకొని లేదంట. ఆ పిల్ల పరీక్షలు ఏమైపోతాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోయినాయి అంట. ఏం చేస్తారు మీరు? మానవత్వం దయ ఉండదా? అయినా మీరు తీయాలనుకుంటే మీకు అడ్డమా? ముందు వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. మాట్లాడితే ఒక్కరోజు అర్ధరేతులాగా దొంగలు వచ్చి పడ్డట్టు పడతారా ఏంటి? మీకు ఏదైనా తీయాలనుకుంటే, ఇల్లు తీయాలనుకుంటే మీరు మాట్లాడండి వాళ్ళతో. అప్పుడు కూడా వినలేదనుకోండి, మాలాంటి వాళ్ళు కూడా పిలిపిండి. అప్పుడు కూడా మీకు ఏదైనా అవసరం వస్తే మేము చెప్పినా వినలేదనుకోండి, అప్పుడు మీరు చేసుకోండి. ఎవరికి చెప్పబెట్టకుండా అర్ధరైతులు ఊరి మీద పడ్డ దొంగల్లాగా వచ్చి పడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఊరికే సమస్య లేదు. కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రేపు సిపిఐ, సిపిఎం ఇంకా ఇతర ఎర్ర జెండా పార్టీలు అన్నీ కూడా కలిసి రేపో ఎల్లుండో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వరంగల్లో ఉద్యమం ప్రారంభించబోతున్నారు. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇళ్ల స్థలాల కోసం, పేదవాడి ఇళ్ళు కోసం, ఆ భూములు రియల్ కబ్జాదారుల చేతుల్లోంచి భూములు నిలిపించడం కోసం దీన్ని పెద్దగా ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ కోమలకుంట లేకపోతే ఈ గుండ్ల సింగారం ఇక్కడ నుంచే మేము ఒక నినాదం ఇస్తున్నాం. అందులో సిపిఎం నాయకులు ఉన్నారు, మా సిపిఐ మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఈయన ఇస్తున్నాం. మళ్ళీ అందరూ కూడా మేము ఉమ్మడి మీటింగ్ కూడా పిలుస్తాం. మేము ఖచ్చితంగా తెలంగాణలో పేదవాడి హక్కుని కాపాడటం కోసం ఎర్ర జెండా ఏం చేస్తుందని ఎవరు అనుకోవద్దు. ఎర్ర జెండా ఏదైనా చేయగలిగింది పేదవాడి కోసం ఏదైనా చేయగలిగింది. అది మీరు గమనంలో పెట్టుకోమని కోరుతూ ఖచ్చితంగా వీళ్ళందరికీ మీరు న్యాయం చేయండి. అప్పటి వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఆ రేకులు కూడా వేసుకోకుండా అటువంటి పట్టాలు వేసుకుని ఉండండి. రేకుల్లో ఎట్లా ఉంటున్నారు మాకే అర్థం కావట్లేదు. పిల్లలు మీరు ఉండాలంటే చాలా నరకంలాగా ఉంటుంది. ఇవాళ ఇక్కడ మా భిక్షపతిని కాళ్ళు చేతులు ఇరిసి మరి లోపలేసారంట, వాళ్ళందరూ ఏడుస్తున్నా కూడా. అదేవిధంగా ఇక్కడ మా శ్రీనివాసరావు లేకపోతే ఇంకా కర్రి భిక్షపతి లేకపోతే సదాలక్ష్మి ఇంక ఇతర మా నాయకులందరూ ప్రతి సందర్భంలో వీళ్ళకి దెబ్బలు పడతాయి. పోయినసారి కూడా ఇట్లాగే చేశారు. ఒకసారి అడ్డుకుంటే వాళ్ళని దెబ్బలు కొట్టారు పోలీసులు. ఆ టైంలో ఇంకా కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపేశాడు. ఇప్పుడు పాపం ఈయనకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. మీకు తెలిసి ఆపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి. ఆపలేదు అనుకోండి, మేము చెప్పలేదు, మా ఉద్యమం ఆగదు. మీరు ఆపకపోయినా మా ఉద్యమం ఆగదు. ఇది మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. స్వామి పొత్తుకి ఈ ఒక్క ఇన్సిడెంట్తో పొత్తులు మారిపోతాయా? అది వేరు. అది ఎన్నికలు వచ్చినప్పుడు దాని సంగతి అప్పుడు చూద్దాం. ఇంతకుముందు ఎట్లుండేవాడు మరి కూడా అంతే. ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఇక అంతే వేసుకోమని ధైర్యం చెప్పడం కూడా నేనే ముద్దాయినా. ధైర్యం చెప్తే నేను నన్ను ముద్దాయిని చేస్తావా? వాళ్ళకి మరి లేచి వెళ్ళిపోమని చెప్పాలా? నేను వెళ్ళిపోమని చెప్పాలా? వర్షాలు వస్తాయి, ఇంతకుముందు ఎట్లా వేసుకున్నారు అదే పద్ధతిలో ఉండమని చెప్తున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.